నమస్తే. పశ్చిమాసియాలో ఎడతెరిపి లేని యుద్ధం ధాటికి చమురు మంట మండుతోంది. విదేశీ చమురు రవాణా నౌకలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా బ్యారెల్ ముడి చమురు ధర గురువారం $100లకు దాటేసింది. యుద్ధం మొదలైన తరువాత ఏకంగా 38% పెరిగింది. గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేసి దాడులు ఆపకపోతే బ్యారెల్ ధర $200లకు చేరడం తథ్యమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తూ ఉండడం, చమురు మంటలు మరింత పెరగడమే తప్ప ఇప్పట్లో చల్లారే సంకేతాలు లేకపోవడం ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ను దిగ్బంధించడం ద్వారా ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా అమెరికాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా వైమానిక దాడుల్లో వందలాది మంది చిన్నారులు సహా సాధారణ ప్రజలు బలైపోవడం పట్ల ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. తమ బిడ్డల మరణాలకు ప్రతీకారం తీర్చుకోక తప్పదు అని తేల్చి చెప్పారు. శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత యుద్ధంపై ఆయన స్పందించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ అమెరికా, ఇజ్రాయెల్లకు కొత్త ఆఫర్ ఇచ్చారు. 3 షరతులకు అంగీకరిస్తే తాము దాడులు ఆపేస్తాము అని చెప్పారు. ముడి చమురు నౌక షెన్లాంగ్ సూయిజ్ మ్యాక్స్ హార్ముజ్ నుండి సాహసోపేతంగా ముంబైకి చేరుకుంది. ఇరాన్ అమర్చిన సముద్ర మందు పాత్రలైన సీ మైన్స్ కు చిక్కకుండా క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవడం సంచలనాత్మకంగా మారింది. యుద్ధం వలన చమురు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. చమురు వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. బుధవారం రాత్రి ఇరాక్లో ఖాసార్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న అమెరికా ముడి చమురు రవాణా నౌక సేఫ్ సి విష్ణుపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. అమెరికా చమురు నౌకలను టార్గెట్ చేశాము అని, బ్యారెల్ ముడి చమురు ధర త్వరలో $200లకు చేరబోతోంది అని ఇరాన్ మిలిటరీ కమాండ్ ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి ఇబ్రహీం జుల్ఫఖారీ స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం గురువారం 13వ రోజుకు చేరుకుంది. దాడులు, ప్రతిదాడులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాలే లక్ష్యంగా ఇరాన్ సైన్యం బాంబుల మోత మోగించింది. దుబాయ్ తీరంలో కంటైనర్ నౌకపై దాడికి దిగింది. నౌక మంటల్లో చిక్కుకోగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉన్న ముహరాఖ్ ద్వీపాన్ని సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. క్షిపణి దాడుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద షెబా చమురు క్షేత్రంపై డ్రోన్ను ప్రయోగించింది. రాజధాని రియాద్లో దౌత్యవేత్తల భవనంపై ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ను మధ్యలోనే ధ్వంసం చేశాము అని సౌదీ అరేబియా ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్లోని బస్రా పోర్టు పైన ఇరాన్ దాడికి దిగడంతో ఇరాక్లోని చమురు కేంద్రాలలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గల్ఫ్ దాడులు ఆపాలి అంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదించిన తీర్మానాన్ని ఇరాన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కువైట్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఎప్పటిలాగే క్షిపణులు ప్రయోగించింది. యుఏఈలోని బ్యాంకులపై దాడులు జరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటి నుండే పని చేయాలి అని సిబ్బందిని ఆదేశించారు. కువైట్లో ఓ భవనాన్ని ఇరాన్ క్షిపణి తాకడంతో 2 గాయపడ్డారు. ఇజ్రాయెల్పై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. హిజ్బుల్లా మిలిటెంట్లు లెబనాన్ భూభాగం నుంచి ఉత్తర ఇజ్రాయెల్పై 200 రాకెట్లు ప్రయోగించారు. మరోవైపు ఇరాన్ క్షిపణులను తాము మధ్యలోనే ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. రాజధాని జెరూసలేంలో తెల్లవారుజామున సైరన్లు, భారీ శబ్దాల మోత వినిపించింది. జనం షెల్టర్లలో తలదాచుకున్నారు. ఇజ్రాయెల్ సైన్యం దూకుడుగా ముందుకెళుతోంది. ఇరాన్తో పాటు లెబనాన్ పై విస్తృత స్థాయి దాడులకు శ్రీకారం చుట్టింది. లెబనాన్లో ఇరాన్ అండదండలున్న హిజ్బుల్లా గ్రూపును క్షిపణులతో టార్గెట్ చేసింది. గురువారం జరిగిన 2 దాడుల్లో 11 మంది సాధారణ ప్రజలు మరణించారు. లెబనాన్ రాజధాని బీరూట్లో జరిగిన దాడిలో 8 మంది మృతి చెందగా 31 మంది క్షతగాత్రులయ్యారు. రామైన్ టౌన్ పై దాడిలో 3 మృతి చెందారు. పేలుళ్ల శబ్దాలతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ దద్దరిల్లింది. ఇజ్రాయెల్ డ్రోన్ దాడుల్లో కనీసం 10 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ చమురుకు ఆయుపట్టు లాంటి కర్గ్ ఐలాండ్ పై దాడికి అమెరికా సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజంగా అదే జరిగితే దురాక్రమణదారుల రక్తం పర్షియన్ గల్ఫ్లో ఏరులై పారుతుందని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాకేర్ ఖలీబాఫ్ హెచ్చరించారు.
తమ దీవుల జోలికి రావద్దు అన్నారు. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో మృతుల సంఖ్య 634కు చేరినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో 7.59 లక్షల మంది నిరాశ్రయులయ్యారు అని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలియజేసింది. అయితే లెబనాన్లో 1300 మందికి పైగా మరణించారు అని ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో 12 మంది, గల్ఫ్లో 7 అమెరికా జవాన్లు మృతి చెందారు. పశ్చిమాసియాలో యుద్ధం ఆగాలి అంటే స్పష్టమైన మార్గం ఉంది అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ స్పష్టం చేశారు. 3 షరతులకు అంగీకరిస్తే దాడులు ఆగిపోతాయి అని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ఎక్స్లో పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో శాంతికి తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. రష్యా, పాకిస్తాన్ నేతలతో మాట్లాడుతూ ఇదే విషయం పునరుద్ఘాటించినట్లు తెలిపారు. ఇరాన్ దేశ చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలి అని, ఇరాన్కు నష్టపరిహారం చెల్లించాలి అని, తమ దేశంపై భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరగకుండా అంతర్జాతీయ గ్యారంటీలు కావాలి అని పెజిష్కియాన్ తేల్చి చెప్పారు. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారానికి సిద్ధమంటూ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ప్రతిజ్ఞ చేయగా అధ్యక్షుడు పెజిష్కియాన్ అందుకు భిన్నమైన స్వరం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇరువురు నేతల మధ్య సత్సంబంధాలు లేవు అని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా యుద్ధంలో ఇరాన్ ఇప్పటికే పరాజయం పాలైంది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యుద్ధాన్ని ముగిస్తాను అని అన్నారు. ఇరాన్ యుద్ధం అమెరికాకు ఆర్థికంగా మోయలేని భారంగా మారుతోంది. యుద్ధం వల్ల మొదటి వారంలోనే $11.3 బిలియన్ అంటే 1.4 లక్షల కోట్లు ఖర్చయినట్లు పెంటగాన్ ప్రకటించింది. యుద్ధం ఆపే ప్రసక్తే లేదు అని, గల్ఫ్ దేశాలపై దాడులు ఉధృతం చేయబోతున్నాము అని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తబా ఖమేనీ తేల్చి చెప్పారు. హర్మూజ్ జలసంధిని ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదు అని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను ఇరాన్లో టీవీ న్యూస్ ఛానళ్లలో చదివి వినిపించారు. ఖమేనీ మాత్రం తెరపై కనిపించలేదు. తమ ప్రజలను బలి తీసుకున్న అమెరికా, ఇజ్రాయెళ్లపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము అని తీవ్రంగా హెచ్చరించారు. ఈ యుద్ధం చాలా రోజులు కొనసాగుతుంది అని సంకేతాలు ఇచ్చారు. హర్మూజ్ జలసంధి నుంచి నౌకలను అనుమతించబోము అని ఖమేనీ చెప్పడాన్ని బట్టి చూస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెచ్చరిల్లడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇజ్రాయెల్ అమెరికా వైమానిక దాడిలో తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీతో పాటు తన భార్య, తన సోదరి, మేనకోడలు, మరో సోదరి భర్త మరణించిన సంగతి నిజమే అని తెలిపారు. తన తండ్రి మృతదేహాన్ని చూశాను అని అన్నారు. తనను సుప్రీం లీడర్గా ఎంపిక చేసిన విషయాన్ని టీవీలో చూశాను అని వెల్లడించారు. ఇరాన్పై యుద్ధం మొదలైన తరువాత ముజ్తబా ఖమేనీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజలకు దర్శనమివ్వలేదు.